ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మైలవరం మండలం సీతారాంపురం తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత 3 ఏళ్లుగా మిర్చి సాగు చేస్తున్నాడు రైతు భూక్యా సక్రు. అయితే ఓవైపు దిగుబడి రాక మరోవైపు అప్పుల బాధతో పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. సంవత్సరాల నుంచి తను వ్యవసాయం చేస్తున్నాడు. అధికంగా మిర్చి సాగు అధికంగా చేస్తాడు. 4 సంవత్సరాల నుంచి చేస్తుంటే సంవత్సరానికి అప్పు ఎక్కువ పెరిగిపోయి తను ఏం చేయాలో అర్థం కాక ఈరోజు తెల్లవారుజామున మందు తీసుకొని చనిపోయాడండి. అది తన దగ్గర 10-15 లక్షలు అప్పు అయిపోయి ఇంట్లో పరిస్థితి బాగాలేక, ఈ సంవత్సరం కూడా వ్యవసాయం చేయడానికి డబ్బులు లేక, ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఈరోజు మందు తీసుకొని చనిపోయాడండి తెల్లవారుజామున 4:30 టైంలో. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ చెప్పండి. అనుశ్రీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధరలైతే కూడా రావట్లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో చూస్తే గనక మిర్చి సాగుకు సంబంధించి ఈ ఏడాది రైతులు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనల నేపథ్యంలోనే తాజాగా మైలవరం మండలం సీతారాంపురం తండాకు చెందిన ముఖ్య సక్రు అనే మిర్చి రైతు వైపు అప్పులు బాధ, మరోవైపు పంట దిగుబడి ఇవన్నీ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన. ఈ ఘటన చాలా విషాదం రేపిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు మిర్చి రైతులకు అనేక రకాలుగా ఆదుకున్నారు. ఒకవేళ పురుగు పట్టి పంట నాశనం అయిపోతే కూడా వాళ్ళందరికీ కూడా ఏదైతే క్రాప్ కు సంబంధించి సాయం కూడా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతుకి సంబంధించి ఈ క్రాప్ కు సంబంధించి కనీసం నమోదు కూడా చేయని పరిస్థితి. రైతులు వారి సమస్యలను చెప్పుకోవడానికి కనీసం సచివాలయాలకు వెళ్ళినా కూడా అక్కడ ఎవరు స్పందించే పరిస్థితి లేదు. అయితే ఈ నేపథ్యంలోనే గడిచిన 3 ఏళ్లుగా మిర్చి సాగు చేస్తున్నప్పటికీ కూడా, ముఖ్యంగా ఈ 1.5-2 సంవత్సరాల నుంచి మిర్చి సాగులో తీవ్రమైన నష్టాలను మిర్చి రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే భూక్యా సక్రు కూడా తన వ్యవసాయానికి ఈసారి కూడా తీవ్రంగా అప్పులు పాలయ్యాడు. గత ఏడాది కూడా దిగుబడి రాలేదు. అదే సమయంలో పురుగులు పట్టి ఆ పంట కూడా ఇంకా నాశనం అయిపోతున్న సమయంలో ప్రభుత్వం నుంచి కనీస సహకారం కూడా రాకపోవడంతో ఇక అప్పులు తీర్చలేక దాదాపుగా 15 లక్షల రూపాయల మేర ఆయన అప్పులతో కూరుకుపోయాడు. ఈ అప్పుల్ని తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన భూక్యా సక్రు తన పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన. అయితే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మార్గ మధ్యంలోనే ఆయన మృతి చెందాడు. ఈ ఘటన రైతులు రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి రైతులు ఎంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.